శతమానం భవతి. నేను జైలుకెళ్ళిన బెంగతో మీ అమ్మ ఆరోగ్యం పాడు చేసుకుంది. దాంతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. కానీ నువ్వు అలా కాకుండా ధైర్యంగా బయటికొచ్చి నా తప్పు లేదని నిరూపించి నన్ను బయటికి తీసుకొచ్చావు. నా బంగారం ఎప్పుడూ నేను బాధపడేలాంటి పని చెయ్యదు. ఏమిటో చెప్పు. అదేనన్నా, అప్పుడంటే మీ ఆరోగ్యం బాలేదు, ఒంటరిగా మీరు అక్కడ ఎందుకని అత్తయ్య ఇక్కడికి తీసుకొచ్చారు. అందరితో కలిసి ఇక్కడే ఉన్నారు. అందుకే కదమ్మా మందులతో అవసరం లేనంతగా నా ఆరోగ్యం కుదుట పడింది. మీ అందరితోనూ ఉన్న ఆనందం వల్లే చూడు గొడ్రాయిలా ఉన్నాను. ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి ఇంకా ఇక్కడే ఎందుకు నాన్న? తల్లి, మీరు రాము మన ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఏంటి తల్లి, ఏమన్నా జరిగిందా? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరు మిమ్మల్ని ఏమీ అనకూడదని నాన్న మిమ్మల్ని వెళ్ళిపోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్తే గౌరవంగా ఉంటుంది. నిజం తెలిసి గెంటేస్తే అంతకన్నా అవమానం ఇంకేం ఉండదు. అలాంటి పరిస్థితి నేను బతికి ఉండగా మీకు రాకూడదు. అందుకే మనసుని చంపుకుని మాట చెప్తున్నాను. అమ్మా, ఏంట్రా నీలో నువ్వే మదన పడుతున్నట్టున్నావు? ఏంటో చెప్పలేక మదన పడుతున్నట్టు కనబడుతున్నావు. చెప్పు నాన్నా. అమ్మ మీరెప్పుడు చెప్తూ ఉండేవారు కదా నాన్న, ఆడపిల్ల ఇంటికి చుట్టపు చూపుగానే వెళ్ళాలి కానీ అక్కడే ఉండకూడదు అని. అదా నీ బాధ? చూడమ్మా, ఇది నీ అత్తవారిల్లే కాదమ్మా, నా చెల్లెలిల్లు, నా స్నేహితుడిల్లు. కాదనన్నా, ఎంత ఇష్టమైనా మనం హద్దుల్లో ఉండడమే బాగుంటుంది కదా. అత్తయ్య మిమ్మల్ని అన్నగా చూసుకున్నా ఇది మా అత్తగారిల్లు కదా, అది మీరు మర్చిపోకూడదు కదా. వీళ్ళు మిమ్మల్ని ఏమీ అనకపోయినా బయట వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు కదా నాన్న, ఆ అవకాశం కూడా మనం ఇవ్వకూడదు అని. ఏం మాట్లాడుతున్నావు బాను? మావని తీసుకొచ్చింది అమ్మ, నువ్వు నేను కాదు. ఆయన వెళ్ళిపోమనే హక్కు నీకు లేదు. తననేమి అనకు బాబు, తనేం చేసినా ఓ అర్థం ఉంటుంది. తను అలా ఎందుకందో నేను అర్థం చేసుకోగలను. అది కాదు మావయ్య, బాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. మీరు మా అందరితోనూ ఉండాలని అమ్మ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మీ కూతురు తన అత్తవారింటికి కాదు కదా, తన అన్నయ్యని తన ఇంటికి తీసుకొచ్చింది. ఇన్ని రోజులు అమ్మ ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నట్టు ప్రవర్తించిందా? అయ్యో, అత్తయ్య గురించి అలా మాట్లాడితే కళ్ళు పోతాయండి. మరి ఇంట్లో ఎవరు ఏమన్నప్పుడు మావని వెళ్ళిపోమని చెప్పడంలో అర్థమేంటి బాను? సమాధానం నేను చెప్తాను బాబు. భాను ఇలా ఎందుకు మాట్లాడిందో తను చెప్పలేకపోయినా ఖచ్చితంగా దాని వెనకాల అర్థం ఉంటుంది. నా కూతురు మాట నేను పాటిస్తాను. అనవసరంగా తననేమీ అనకండి. అమ్మ భాను, సాయంత్రం చెల్లెమ్మకి మనోకి చెప్పి బయలుదేరతాను, సరేనా? ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరాలి. వస్తా బాబు. నీకు షుగర్ ఉంది కదా, ఎన్నిసార్లు కాఫీ తాగుతావమ్మా? అబ్బా ఉండవే. చెల్లెమ్మా, మనో ఆఫీస్కి వెళ్తాను. ఏంట్రా వాసు, టిఫిన్ తినలేదు? టిఫిన్ తినేసి వెళ్ళు. వద్దమ్మా, వెళ్తాను. అబ్బా తిని వెళ్ళమంటే పర్వాలేదంటావేంట్రా? అయినా వెళతానని కాదు, వెళ్ళొస్తాను అనాలి. అలాగేనమ్మా, ఇప్పుడు తినాలని లేదు, అందుకే వద్దంటున్నాను. ఏంటన్నయ్యా, ఒంట్లో ఏమైనా బాగలేదా? అదేం లేదమ్మా. రే మనో, నువ్వు సాయంత్రం కొంచెం తొందరగా రా, నీతో మాట్లాడాలి. దేని గురించిరా? సాయంత్రం వచ్చాక చెప్తానులే, మర్చిపోకు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. వస్తా చెల్లెమ్మా.
వస్తానమ్మా. సరే అన్నయ్య. ఏంటండి అన్నయ్య ఏంటి అలా ఉన్నారు? ఏమీ లేదులే ఊర్మిళ, ఆ ఆఫీసులో ఏదో పని ఉండుంటుంది, అందుకే అలా ఉన్నాడు. ఏంటి బాను, నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థం అవుతుందా? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకైనా తెలుస్తుందా? నేను ఒకటి అనుకుంటే నువ్వు దానికి వ్యతిరేకంగా చేస్తావు. నేను అవునన్నది నువ్వు కాదు అంటున్నావు. నేను కాదంటుంటే నువ్వు అవును అంటున్నావు. అసలు నీ మనసులో ఏముంది బాను? అసలు ఇప్పుడు ఏమైందండి? మీరెందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు? అవన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటించకు బాను. చేసిందంతా చేస్తూ మళ్ళీ ఏమైందని నన్ను అడుగుతున్నావేంటి? నేను అడగాలి కదా అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకేమైందని. మా నాన్నని వెళ్ళిపోమన్నానని మీకు కోపం వచ్చినట్టుంది. ఎంత అయిన వాళ్ళైనా ఆడపిల్ల ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువ రోజులు ఉండకూడదండి. అది పద్ధతి కూడా కాదు. అందుకే వెళ్ళిపోమన్నాను, కానీ ఇంకో ఉద్దేశం లేదు. దీన్ని మీరు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసిన తప్పుని తెలివిగా సమర్థించుకోవాలని చూడకు బాను. ఇన్ని రోజులు గుర్తురాని సాంప్రదాయాలు ఈ రోజే నీకు గుర్తొచ్చాయా? అమ్మ నిన్ను అత్తగా చూస్తుందా? మీ అమ్మ కన్నా ఎక్కువగానే చూస్తుంది కదా. కాదని నువ్వు చెప్పగలవా? మరి అలాంటప్పుడు ఇది అత్తవారిళ్ళని, మీ నాన్న ఇక్కడ ఉండకూడదని నువ్వెలా మాట్లాడతావు? మా ఎవ్వరికీ లేని అభ్యంతరం నీకెందుకు వస్తుంది బాను? అసలు ఏం జరుగుతుందో మీకు తెలియదండి. నీలిమ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలియడం లేదు. అత్తయ్య అన్నయ్యని క్షమించలేను అన్నారు. ఆ నిజం బయట పెడితే ఎలాంటి గొడవలు జరుగుతాయో, అప్పుడు నాన్నకి అవమానం జరిగితే నేను భరించలేను. ఈ నిజాన్ని మీతో పంచుకోలేకపోతున్నానండి. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి బాను? ఏంటండి, ఏం చెప్పమంటారు? నేనేదో మామూలుగా తీసుకున్న నిర్ణయాన్ని మీరెందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు? అసలు నేనేం చెప్పను. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో లేరు. నేను ఏది కావాలని చేయడం లేదు. అది మీరు దయచేసి అర్థం చేసుకుంటే చాలు. నువ్వేది కావాలని చేయడం లేదా? నీలిమని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. మనిద్దరి మధ్య దూరానికి కారణం తనే కాబట్టి తనని పంపించాలని నిర్ణయించుకున్నాను. నీలిమ వెళ్ళిపోతున్నప్పుడు అమ్మతో సహా అందరూ మౌనంగానే ఉన్నారు. కానీ నువ్వే నీలిమకి లేనిపోనివన్నీ గుర్తు చేసి అమ్మని మాట్లాడమని చెప్పావు. మళ్ళీ తన ఇంట్లో ఉండేలాగా నువ్వే చేశావు. తన వల్ల ఇబ్బంది ఉందని మీ అన్నయ్యతో చెప్తున్నావు. ఆ ఇబ్బందిని తీసేద్దాం అనుకుంటే నువ్వే మళ్ళీ ఆపుతున్నావు. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నది కాదా? మన మధ్య ఎడబాటు ఉండకూడదు, దగ్గర అవ్వాలనే కదా బయటికి వెళ్దాం అన్నాను. అది కూడా నువ్వు కాదు అన్నావు. ఇది నువ్వు కావాలని చేసింది కాదా?